ఏమైనా మంచి ఫుడ్ కావచ్చు, ఏదైనా సప్లిమెంట్స్ కావచ్చు తీసుకుంటే కరిగిపోయినటువంటి ఆ గుజ్జు మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా మళ్ళా కొంత పెరిగేదానికి అవకాశం ఉంటది. దానికి ఉపయోగపడేదానికి సప్లిమెంట్స్. సప్లిమెంట్స్. ఆ సప్లిమెంట్ గురించి మీరు ఆలోచిస్తే గ్రాండ్ వాక్ అని ఒక సప్లిమెంట్ ఉంది. సో ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడగచ్చు, మార్కెట్ లో ఎన్నో ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాండ్ వాకే ఎందుకు తీసుకోవాలని అడగచ్చు. ఈ గ్రాండ్ వాక్ లో టోటల్ 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అక్కడే మీరు గుర్తించాల్సింది ఏంటంటే 8 రకాల సప్లిమెంట్లు ఈ గ్రాండ్ వాక్ సాచెట్ లో ఇవ్వడం జరిగింది. ఇది పౌడర్ అన్నమాట. దీంట్లో 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది, 8 ఇంగ్రీడియంట్లు కలిపి. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాల్సి వస్తే గ్లూకోజామైన్ ఉంటుంది 1500 మిల్లీగ్రామ్, కాండ్రాయిటిన్ 1200 మిల్లీగ్రామ్, కుర్కుమిన్ అంటే పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ అది 1500 మిల్లీగ్రామ్ ఉంటుంది, బోసివిలా సెరాటా 250 mg ఉంటుంది, కొల్లాజిన్ 40 mg ఉంటుంది, వైటమిన్ సి 80 mg ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి పైపరిన్ అని ఉంటుంది, అంటే మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 15 mg ఉంటుంది, పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది 100 mg ఉంటుంది. సో ఇదంతా కలిసి 7.5 గ్రామ్స్ పౌడర్. మార్కెట్ లో 8 రకాలు సప్లిమెంట్స్ ఉండి ఈ డోస్ లో ఉన్న సప్లిమెంట్ లేదు. సో ఇదే బెస్ట్ అంటారు? ఖచ్చితంగా బెస్ట్. గ్రాండ్ వాక్ లో ఇచ్చిన ఈ డోస్ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడినారో అదే డోస్ ఇవ్వడం జరిగింది అన్నమాట.